హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశివశంకర వరప్రసాద్ థియేటర్ల దగ్గరే కాదు, రికార్డుల పరంగా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే కొంతమంది ట్వీట్లు కూడా చేస్తున్నారు దీని మీద. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి నుంచి కూడా ట్వీట్ వచ్చింది దీని మీద. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అల్లు అర్జున్ గారు రీసెంట్గా కొంత గ్యాప్ అయితే కనిపించింది వాళ్ళ రెండు కుటుంబాల మధ్య. కానీ మళ్ళీ ఈ ట్వీట్తో మేము అందరం కలిసే ఉన్నాం అనేటువంటి వాతావరణం ఏమైనా ఉందా? అది చాలా కొన్ని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ ట్వీట్లో కూడా, బాస్ ఈజ్ బ్యాక్ అని. సార్, బాస్ ఈజ్ బ్యాక్ అని ఆయన అన్నాడు, ఓకే, ఒక మంచి పరిణామమే. కానీ ఇన్ని రోజుల దాకా ఏమైంది ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలు? అసలుకి ఈ యొక్క మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, ఈరోజు అలా నిలబడటానికి కారణమైన వ్యక్తి, మూలస్తంభం ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారే. ఎందుకు ఇంత వేరియేషన్స్? పెద్ద ఆయనగా ఆయన బాటలో వెళ్తే అందరూ బాగుంటారు కదా, అందులో మనం ఉంటాం అనే భావన ఉంటే ఇటువంటివి ఉండవు. సరే, మొత్తానికి ఇన్నాళ్ళకి ఎంత మార్పు అంటారు చూసారా? అల్లు అర్జున్లో ఎంత మార్పు అనేది అందరి నోట వినపడుతున్న మాటే. సరే, ఏదేమన్నా కానీ ఆయనకి ఒక ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే ఆయనకి తెలుసు. అల్లు అర్జున్ గారు కూడా చాలా సందర్భాల్లో మేము ఇలా ఉన్నామంటే కారణం చిరంజీవి గారే, గాడ్ ఫాదర్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది అందరికి తెలిసిన అంశమే. కాకపోతే ఈ మధ్య చాలా పూడ్చలేని గ్యాప్ వచ్చిందనేది అందరి నోట వినపడుతున్న మాట. అది వాస్తవాలు పక్కన పెడితే ఏదైనా కానీ ఒక సహృద్భావ వాతావరణం అనేది ఇండస్ట్రీలో అవసరం కూడా. ఎందుకంటే ఆ రోజు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒక తల్లి చనిపోయినప్పుడు, ఒక కుమారుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు, ఆయన అరెస్ట్ అయినప్పుడు అవేమీ మనసులో పెట్టుకోకుండా చిరంజీవి గారు ఇంటికి పోయి పరామర్శించిన వ్యక్తి. అంటే అది గొప్ప ఉదార స్వభావమే కదా. వేరియేషన్స్ ఏమి లేవు ఆయనకి, మన ఏమీ లేదు. ఎవరి దగ్గర స్టఫ్ ఉంటే వాళ్ళు ఎదుగుతారు. ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎలా ఎదిగాడు? విషయం ఉంది కాబట్టి ఎదుగుతాడు. వారసత్వంగా ఒక సినిమా తప్పితే తర్వాత సినిమా ఏముండదు, సబ్జెక్ట్ కష్టపడితేనే. ఇప్పుడు యువ దర్శకురాలుగా, యువ నిర్మాతగా సుష్మిత ఎలా ఎదిగింది? ఆమె కష్టం విలువ తెలుసు, తండ్రి తెలుసు, అలా ఎదుగుతున్నారు. సెల్ఫ్ మేడ్ మ్యాన్స్గా చిరంజీవి గారు ఎదిగారు కాబట్టి ఆ మార్గదర్శనంలో అటు రామ్ చరణ్ ఎదుగుతున్నారు, ఇటు సుష్మిత, ఇంకోవైపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. సరే, ఏదేమన్నా కానీ బాస్ ఈజ్ బ్యాక్ ఏం కాదు అక్కడ. ఆల్రెడీ బాస్ ఆ స్థానం ఆయనదే. మహేష్ గారు బ్యాక్ అవడానికి ఏం లేదు. ఆయన ఇంకా మరింత దృఢంగా ఈ సీటు నాదే, ఇంకొకరికి అవకాశం లేదని ఈ సినిమా ద్వారా రికార్డుల ద్వారా మనశంకర వరప్రసాద్ ద్వారా చెప్పాడు. దాంట్లో కొన్ని పుష్ప బ్రేక్ అయిపోయినాయి, ట్రిపుల్ ఆర్ బ్రేక్ అయినాయి, అన్నీ బ్రేక్ అయిపోయినాయి. ఎవరు ఊహించిన విధంగా ఫస్ట్ వీక్ అయిపోయింది. ఇప్పుడు ఆయన 261 కోట్ల కలెక్షన్ అని చెప్పి దాంట్లో ట్వీట్ చేశాడు. కానీ ఈ రోజుకి మనం మాట్లాడుకున్న సమయానికి 340 కోట్లు దగ్గర. అవును, అది ట్వీట్ చేయలే. ఇక్కడ చూడండి. సరే, ఏదైనా కానీ ఇది బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు, బాస్ బ్లస్టర్ అన్నాడు. బాస్ బ్లస్టర్ అంటే బాస్ ఎవరు? చిరంజీవి గారే. ఇండస్ట్రీకి బాస్ ఎవరు? చిరంజీవి గారే. అది రాజమౌళి గారు అది ఒప్పుకున్నాడు, మొత్తానికి ఒప్పుకున్నట్టుగా కనపడుతుంది. సరే, ఇది ఆ వేరియేషన్ లేకుండా ఉంటే ఆయన భవిష్యత్తుకు కూడా మంచిది. మేమంతా ఒకటి అనేది బలమైన సంకేతం అవతల వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే వీళ్ళిద్దరు వేరు, ఆయన వేరు అంటే మధ్యలో వాళ్ళ వల్ల ఇంకా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరం ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు అవసరం ఉంది? చిరంజీవి గారు అందరివాడు, ఎవరిని ఆయన దూరంగా పెట్టుకునే వ్యక్తి కాడు, కలిసి ఉంటే కలుసుకునే భావజాలం ఉన్న వ్యక్తి. కాబట్టి అది ఇటువంటి వేరియేషన్స్ అనేది రాకూడదు. ఎందుకంటే గతంలో కూడా అల్లు అరవింద్ గారు కూడా ఎవరి కుంపట వారిదే అన్నారు. అప్పుడు తత్వం బోధపడిందా అన్నట్టు చాలా సందర్భాలు చాలామంది చెప్పారు. మనం కూడా ఇంటర్వ్యూ చేసాం. అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, పద్మవిభూషణ్ అయినప్పుడు వీళ్ళందరూ ఎందుకు సత్కరించలేదు? గిన్నిస్ బుక్ రికార్డు సాధించినప్పుడు ఎందుకు గుర్తించలేదు? గ్లోబల్ స్టార్కి ఎదిగినందుకు రామ్ చరణ్ ఎందుకు అప్రిషియేట్ చేయలేదు? ఇవన్నీ ఉంటాయి కదా. ఆస్కార్ వైపు తీసుకొచ్చినప్పుడు సరే, ఇవన్నీ ఏంటంటే మొత్తానికి చిత్ర తరాగణం మొత్తానికి బుల్లిరాజు కాడించి, వెంకీ మామ కాడించి, అనిల్ రావుపూడి కాడించి, నిర్మాతలు కాడించి అందరిని ట్యాగ్ చేస్తా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరోసారి చిరంజీవి గారి స్క్రీన్పై చూసుకున్నారు అంటే మరోసారి ఎప్పుడు ఉంటాడు ఆయన స్క్రీన్ మీద? ఎప్పటికీ
ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా నేటి తరం హీరోలకి స్థానం ఆయనది. అసూయపడేలాగా ఉన్నాడంటే ఈరోజు ఇంత రికార్డులు 500 కోట్ల క్లబ్కి వెళ్తుందంటే ప్రపంచంలోనే అంత ఆ వయసులో అంత ఆహభావాలు, డ్యాన్సులు, నటన చూపించే నటుడు ఇంకెవరు లేరు. కాబట్టి ఎవరైనా కానీ ఈ విమర్శనవాదులు కావచ్చు, ఆయన ఏంటి మేమే అనే భావజాలం ఉన్నవాళ్ళు కావచ్చు, చాలామంది మన ముందు ఉన్నారు, చాలామంది వచ్చారు. అటువంటి వ్యక్తులే చిరంజీవి గారి తర్వాత ఆయన కష్టం తర్వాత ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కూడా చెప్తుంటారు చాలామంది. విమర్శనవాదులు కూడా ప్రశంసించే ఇది చిరంజీవి గారి సొంతం. అది శత్రువైన ప్రేమతో పలకరించే ఆలోచన చిరంజీవి గారి సొంతం. సరే ఏదేమైనా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తానికి చాలా రోజులైనా కానీ ఒక వారం తర్వాత రెండో వారంలో చిత్రం ఈ స్పీడు ఎవరు ఆపలేరని అది అర్థమైపోయింది అందరికీ. ఇప్పుడు కూడా ప్రశ్నించకపోతే మెగా అభిమానులు కొద్దిగా గొప్ప ఇష్టపడే వాళ్ళు కూడా దూరం అయితే రేపు అల్లు అర్జున్కి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఏమంటారు? ఆ గ్యాప్ లేకుండా ఉండటానికి ఆయన ఒక ప్రయత్నంగా ఈ ట్వీట్ చేసినట్టుగానే అవపడుతుంది. మేము ఒకటే అనే భావన ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చెప్పినట్టుగానే మనకు ఉంటే ఎంత బాగుంటుంది సార్. ఎంత హైవీ తీసుకెళ్ళొచ్చు అసలు. మెగా ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి ఉంటే ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కింద మెగా ఫ్యామిలీ కింద చూస్తున్నాం. అంతే చూస్తారు కాబట్టి ఆయనకి అంత పేరు ప్రతిష్టలు కానీ ఏదైనా కానీ అంతా ఒకటేనైనా భావన ఉన్నప్పుడే ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ అయితే అంతే కదండి. కాబట్టి ఏదైనా కానీ ఈ యొక్క ట్వీట్ చేయటం అనేది అల్లు అర్జున్లో ఆయన ఎదిగే తీరులో ఎదిగే కొంది ఒదిగి ఉండాల్సిన లక్షణం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొత్తానికి ఈ రోజుకైనా సినిమా రిలీజ్ అయ్యే రెండో వారంలో 500 కోట్లకి వెళ్తున్న ఈ సందర్భంలో ఈ చిత్ర తారాగణం మొత్తానికి ఎవరైనా దిగచ్చు కానీ రీజనల్ లాంగ్వేజ్ చిరంజీవి గారికి ఎదురే లేదు, మేము ఆయన పోటీ కాదు, ఆయన స్థానం ఆయనదే అన్నట్టుగా ఆయన ట్వీట్ చేసింది. బాస్ ఇస్ బ్యాక్ అనే పదం కావచ్చు, ఇది సంక్రాంతి బ్రస్టర్ కాదు బాస్ బ్రస్టర్ అని చెప్పటం కావచ్చు, తన యొక్క నేషనల్ అవార్డు పొంది పుష్ప 2 ద్వారా ప్రపంచంలోనే అభిమానులు పొందిన ఆ వ్యక్తి నోటి నుంచి, అల్లు అర్జున్ గారి నోటి నుంచి ఆ మాటలు రావడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.